ఒకసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాలి. పెళ్ళైన మర్నాటి నుండి చీటికి మాటికి అతనిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికి ఓ కొడుకు పుట్టాడు. కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్య అంటే మొహం మెత్తింది. ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది. ఇంకా ఏమాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరికి పిలిచి జరిగిందంతా చెప్పి, ఇక ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా. నీవు వైద్య వృత్తిని ప్రారంభించు. నీవు ఏ రోగిని చూసినా అతడికి నయమయ్యేటట్టు వరమిస్తున్నా. అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు. ఎందుకంటే వాళ్ళకి చావు తప్పదన్నమాట అంటూ అదృశ్యమైపోయాడు. తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్య వృత్తిని చేపట్టి గొప్ప హస్తవాసి కలవాడిగా పేరు పొందాడు. ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది. పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాజకుమారి జబ్బు తగ్గించిన వారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయలుదేరి రాకుమారిని చూశాడు. ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తల దగ్గర తండ్రి కనిపించాడు. ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థమైంది. రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చు అనుకున్న యువకుడికి ఏం చేయాలో అర్థోచలేదు. కాసేపు ఆలోచించి అతనికి ఓ వెంటనే గది గుమ్మం వరకు పరిగెత్తి బయటికి చూస్తూ, అమ్మ త్వరగా రా, నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ అరిచాడు. కొడుకు కేక వినగానే యముడికి చెమటలు పట్టాయి. గయ్యాలి భార్యను చూడవలసి వస్తుందేమో అనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు. దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది. రాజకుమారిని పెళ్లాడి రాజవ్వాలనుకున్న అతని ఆశ నెరవేర్చుకున్నాడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జశ్వికశ్రీ యూట్యూబ్ ఛానల్.